ఏంటి హామీ అంటే అందని కృపలో నిన్ను పెట్టేశాడు, అంతే. నేను ఇక దిగులు పడద్దు అనేవాళ్ళని అన్నయ్య అబ్బా అనని. వాళ్ళు నిన్ను అనే కొద్దీ వాళ్ళు నిన్ను ఎగతాళి చేసే కొద్దీ, గాయపరిచే కొద్దీ ఆయన కృప నీ మీద ఇంకా అధికమైపోయింది. అసలు ఒక మాట చెప్తా, ఒక రహస్యం చెబుతా. ఇది కూడా ₹1,00,00,000 ఖరీదు. దేవునికి స్తోత్రం. నిందించే వారిని, విమర్శించే వారిని, ఎగతాళి చేసే వారిని నువ్వు అడ్డగిస్తే అదనపు ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకుంటావు. ఫ్రీగా వాళ్ళు నువ్వు చాకిరీ చేయకుండా నిన్ను తిట్టి, విమర్శించి, నిందించి, పనికి మాలిన ప్రచారాలన్నీ చేసి బోలెడంత ఆస్తిని, ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని దేవుని దగ్గర నుండి నీకు వాళ్ళు కష్టపడి సమకూర్చి పెట్టే పాత్రలవి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అస్సలు వాళ్ళని అడ్డగించనే కూడదు నువ్వు. అసలు మనకు అవకాశం ఉంటే కొంచెం ₹100 ఇచ్చి మరీ తిట్టించుకోవాలి ఫ్రీగా. తిట్టురా బాబు, నువ్వు తిట్టితే నాకు 100కి కోటి వచ్చింది, యేసయ్య కోటి ఇస్తాడు నాకు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. నన్ను చెయ్యిరా, ఎగతాళి చెయ్యిరా, నువ్వు నన్ను అవమానపరచురా, నువ్వు నా మీద నిందా ప్రచారం చెయ్యిరా. ఈ ₹1000 తీసుకొని ఖర్చులకు వాడుకొని మరి తిరిగి చెప్పురా. నువ్వు ఎంత ద్వేషించి ప్రచారం చేస్తావో అంత దీవెన నాకు తోడైపోద్ది. కృప వచ్చేసిద్దిరా నా మీదికి, ఆయన కనికరం వచ్చేసిద్ది, ఆయన జాలు వచ్చేసిద్దిగా.